టీడీపీ ఆఫీసులో శిక్షణా తరగతులు, నేతలు కార్యకర్తలకు ట్రైనింగ్ ఇప్పిస్తున్న పార్టీ అధినాయకత్వం. కేడర్తో మాట్లాడిన సీఎం చంద్రబాబు, భవిష్యత్ ప్రణాళికలను కార్యకర్తలకు వివరించిన సీఎం. అమరావతిపై వైసీపీ రోజుకో మాట మాట్లాడుతోంది. రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటున్నారన్న మంత్రి నారాయణ. మావిగన్పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్, ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారంటూ సీరియస్. ఉగ్రవాదులను మించిన ఉన్మాదంతో వైసీపీ వ్యవహరిస్తోంది. అధికారం పోయినా అహంకారం తగ్గలేదన్న హోంమంత్రి అనిత. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫైర్. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో ఈ నెల 15న జగన్ పర్యటన. టూర్ ఏర్పాట్లు పరిశీలించిన కాకాణి, రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, రఘురాం. జగన్ పర్యటనకు పోలీసులు ఎందుకు భయపడుతున్నారంటూ కాకాణి ప్రశ్న. మత్స్యకారులకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ. ఫ్యూచర్ లేని నాయకుడు, ఫ్యూచర్ సిటీ కడతామంటున్నారు. సీఎం రేవంత్పై విరుచుకుపడ్డ కేటీఆర్. ఫ్యూచర్ సిటీ పేరుతో రంగుల కల చూపిస్తున్నారంటూ విమర్శలు. రేవంత్ సర్కార్పై ఎక్స్ వేదికగా హరీష్ రావు ఫైర్. పూలే జయంతి నాడే ఇళ్లు కూల్చడం అత్యంత దారుణమని సీరియస్. పూలే ఆత్మను అవమానించే చర్య ఇది అంటూ ఆగ్రహం. మేడారం ప్రమాదాన్ని రాజకీయాలకు వాడుకోవటం సరికాదు. నిరాధార ఆరోపణలతో కించపరిస్తే ఊరుకునేది లేదు. ప్రత్యర్థులకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్. కడపలో కీర్తన కుటుంబానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి పరామర్శ. ప్రేమోన్మాది చేతిలో హతమైన కీర్తన, బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్న ఎమ్మెల్యే. టీటీడీ బోర్డు సభ్యుల ఎంపిక వ్యవహారంపై తిరుక్షేత్రాల రక్షణ సమితి సీరియస్. వెంటనే దర్శన్ను తొలగించాలని డిమాండ్. అన్యమతం వారికి చోటు కల్పించడంపై ఫైర్. భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో అగ్ని ప్రమాదం. ప్రైవేట్ గోదాంలో చెలరేగిన మంటలు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది. కర్నూలు జిల్లా కోడుమూరులో అంతర్రాష్ట్ర మోటార్ బైక్ దొంగ అరెస్ట్. 5 బుల్లెట్ బైకులు సహా 2 పల్సర్లు స్వాధీనం. నిందితుడు కోడుమూరుకు చెందిన బండారు తేజగా గుర్తింపు. పరారీలో మరో దొంగ. మహారాష్ట్ర హింగోలీలో భూకంపం. రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రత నమోదు. నాందేడ్, పర్భిని జిల్లాల్లోనూ భూకంప ప్రభావం. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం.